నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, కాకినాడ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్మిక పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు కార్మిక సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ జిల్లా వాసేనని గుర్తు చేశారు. కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ కార్మికులకు సన్మానం చేపట్టారు. అనంతరం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజీ ద్వారా పేదలకు భోజన వసతి, వస్త్రాలు, 5 కేజీల రైస్ బస్తాలు పంపిణీ చేశారు. అదేవిధంగా విజయవాడ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి నూరుద్దీన్, మాస్టర్ శ్రీమతి స్వర్గీయ వై సౌజన్య సహకారంతో బాటసారులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలాడి వెంకటేష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, కార్మిక నాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు, తెలుగు ఇరు రాష్ట్ర ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు. అదేవిధంగా దేశంలోనే కష్టపడుతున్న కార్మికులందరికీ నా హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో పేదలకు భోజనం, అదేవిధంగా కూల్ డ్రింక్స్, మజ్జిగ చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కార్మికులకు అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు రాష్ట్రం కూడా ఎంతో సురక్షితంగా పోతుంది. అదేవిధంగా నారా లోకేష్ గారు మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైన శుభ సందర్భంగా మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, అదేవిధంగా రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు వారి సహకారంతో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరొక్కసారి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలుగుదేశం.